హై ప్రోటీన్ ఉన్న మిల్ మేకర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ప్యాన్లో కొంచెం నూనె యాడ్ చేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు చిన్నవి, 3 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, కొంచెం ఉప్పు పసుపు అవి వేసి జీడిపప్పు కూడా వేసి మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత. అలాగే అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మగ్గించిన తర్వాత దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుని మనం ముందుగా అయితే మిల్ మేకర్ని వాటర్లో అయితే వేడి నీళ్ళలో వేసి పెట్టాలన్నమాట. దాన్ని స్క్వీజ్ చేసేసి చక్కగా దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం షుగర్ వేసుకుంటే టమాటాల పులుపుకి ఈ షుగర్కి బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చక్కగా ఉంటుంది. అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ కింద కొంచెం కొత్తిమీర చల్లేసుకుని చపాతీ, నాన్, రోటీ దేంట్లోకైనా తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలా చేసుకున్న కర్రీని తింటే ఉంటుందండి. మంచుకొండల్లోకి వెళ్ళి మంచుని ముట్టుకున్నంత మురిసిపోతారనుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.